అంతే. లక్ నమ్ముతారు మీరు? లక్ అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ నమ్ముతారు, లక్ నమ్ముతారా? హార్డ్ వర్క్నే ఎక్కువ నమ్ముతా. సో లక్ అన్నది 100% అప్పుడప్పుడు మనకి దారిలో వస్తుంది. హార్డ్ వర్క్ అన్నది ఎప్పుడు ఉండాలి మనకి. లక్ అన్నది అప్పుడప్పుడు మనకి టచ్ చేసి వెళ్తూ ఉంటుంది అట్లా. ఇప్పుడు మీ జర్నీలో జరిగిందంటారు లక్? యా డెఫినెట్లీ. అంటే అది డెఫినెట్లీ నాకు అక్కడ అది ఆ రెడ్ బకెట్ ఎందుకు ఇచ్చిండ్రు అన్న దానికి క్లారిటీ లేదు కాబట్టి నేను అది లక్కా కాదని చెప్పలేను. కానీ సో లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు. సో నీలో ధైర్యం లేకపోతే, ఇప్పుడు నిజంగా నాకు ఆ ధైర్యం లేకపోతే నా ఆట బాగాలేకపోతే నేను ఒక వీక్ సేవ్ అయినా, ఆ వీక్ కూడా నామినేట్ చేశారు కదా. సో మరి అప్పుడు నిజంగా ఓటింగ్ పడకపోతే నెక్స్ట్ వీక్ బయటకు వచ్చేసాను కదా నేను. సో యాక్చువల్లీ హౌస్ మేట్స్ అందరూ అదే ఎక్స్పెక్ట్ చేసిండ్రు. అందుకే తర్వాత నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిండు, వీడు వీక్ కంటెస్టెంట్ అనుకొని. ఎవ్రీ నవ్ అండ్ దెన్ దే యూస్ టు నామినేట్ చిన్న చిన్న రీజన్స్ పట్టుకొని. సో కానీ అక్కడ నుంచి నా గ్రాఫ్ రైజ్ అయింది యాక్చువల్లీ. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఒక్క వారం నేను బ్రతకగలుగుతా ఆ లక్తోని. కానీ ఫర్దర్గా అన్ని వీక్స్ ఎట్లా సస్టైన్ అయినా, లైక్ ఇంత దూరం ఎలా రాగలిగిన. సో నాగార్జున సార్ అన్నారు, నిఖిల్ నన్ను స్టేజ్ మీదకి తీసుకెళ్ళి దాన్ని చూపించి నిఖిల్కి చెప్తున్నాడు, దిస్ బాయ్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి రైజ్ అయ్యిండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు, అసలు కమెండబుల్ అని చెప్పేసి ఇట్లా క్లాప్ చేసి. ఇప్పుడు అదర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా మీ జర్నీని ఆయన 7 కి 8 కి చాలా చేంజ్ ఓవర్ వచ్చింది, లైక్ ఆయన చాలా మెచ్యూర్ గా ఆడారని చెప్పారు. యాక్చువల్లీ లైక్ స్టేజ్ మీద ఓపెన్ గా లైక్ విన్నింగ్ మూమెంట్ అయిపోయిన తర్వాత నాగ్ సార్ చెప్పింది ఏంటంటే, గౌతమ్ నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, యూ విల్ క్రియేట్ హిస్టరీ అని చెప్పేసి ఒక లైన్ చెప్పిండ్రు ఓపెన్ గా ఆడియన్స్ కి, మైక్ లో చెప్పిండ్రు. అది ఎపిసోడ్ లో కట్ అయిపోయింది. సో అక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి సో అలా చెప్పేసరికి నాకు చాలా సంతోషంగా.